మిత్రమా, కొన్ని లక్షల పరిచయాలు ఉండొచ్చు, కొన్ని వేల స్నేహాలు ఉండొచ్చు, కొన్ని వందల బంధాలు ఉండొచ్చు, పదుల్లో ప్రాణ బంధాలు ఉండొచ్చు. కానీ ఒక్కరు మాత్రమే ఉంటారు మిత్రమా. ఆ ఒక్కరు నీ హృదయంలో కొలువై ఉంటారు. ఆ హృదయంలో ఉన్నవారు నీ జీవితంలో నీ పక్కన లేకపోతే మిగిలిందంతా కూడా శూన్యమే మిత్రమా. ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా నీ మనసంతా నిరాశే తప్ప ఆనందం అనేది నీ జీవితపు అంచుల్లో కూడా కనపడదు. అదే ప్రేమకున్న విలువ. ప్రతి బంధంలో కూడా ప్రేమ ఉంటుంది మిత్రమా. నీ హృదయంలో దాచుకున్న ప్రేమకు మాత్రమే అంత విలువ ఉంటుంది. పుట్టుక మాత్రమే తెలిసిన ప్రేమకు చావు తెలియదని గుర్తించుకో మిత్రమా. మనం ప్రేమించిన వారు మన పక్కన ఉండే కంటే దూరంగా ఉన్నప్పుడే వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తాం. దగ్గరగా ఉన్నప్పుడు ఉన్నారని ధీమగా ఉంటాం. అది దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాం. కాదంటారా మిత్రమా? నీ జీవితం నీకు ఏమి నేర్పిందని నాకు ఎవరైనా అడిగితే నాకు నటించడం నేర్పిందనే చెప్తా. ఎందుకంటే గుండెల్లో ఎంత బాధ ఉన్నా నలుగురిలో రాని నవ్వును కూడా పెదాలపై పువ్వులా విరబూయడమే నేర్పింది నాకు. ఎదుటి వారిపై పీకల్లోతు కోపం ఉన్నా ఆ కోపంలో తూలిన మాటల వల్ల వాళ్ళ మనసు ఎక్కడ గాయపడుతుందనని వాళ్ళపై ప్రేమను చూపించడం నేర్పింది నాకు. కాదంటారా మిత్రమా? బాధలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బలహీనులు కాదు. ఆ బాధ నుంచి బయటపడని ప్రయత్నం చేయని వారు మాత్రమే బలహీనులు మిత్రమా. కొందరికి వాదించడమే బలం, మరికొందరికి మౌనమే ఆయుధం, కొందరికి కన్నీరే నేస్తం, ఇంకొందరికి చిరునవ్వే సమాధానం. చూసే వాటిని బట్టే వేసే ప్రశ్నలు నీకు ఎదురుతాయి మిత్రమా. కానీ ప్రతి ఆలోచనకి నువ్వే సమాధానం చెప్పాలి. సమాధానం సమాజానికి చెప్పడం కంటే నీ అంతరాత్మకు చెప్పడం చాలా కష్టమని తెలుసుకో మిత్రమా. మిత్రమా, ఎందుకు జీవితంలో కమ్ముకున్న చిరుచీకట్లు చూసి భయపడుతున్నావో? నువ్వు రూపుదిద్దుకున్న అమ్మ గర్భగుడి అంతా చీకటమయమేగా. అక్కడ వెలిగింది నీ ప్రాణదీపం ఒక్కటే మిత్రమా. నవమాసాలు అక్కడే ఒంటరిగా యుద్ధం చేసి వచ్చావు. ఈ ఒంటరితనం నీకొక లెక్క. ఈ సమస్యలు నీ జీవితంలో ఎన్నాళ్ళు ఉండవు మిత్రమా. ఒకవేళ ఉన్నా వాటిని నువ్వు అలవాటు పడితే వాటిని నువ్వే పట్టించుకోవు. ఎవరు ఉన్నా లేకున్నా నీ పైన మాపకో, ముందుకు సాగిపోతూనే ఉండు. ఏదో రోజు నీ జీవితంలో గొప్ప మలుపు వస్తుంది మిత్రమా. ఈ రోజు నిన్ను చేదరించుకున్న వాళ్ళే నీ విజయం చూసి నీ వెనక పరుగులు తీస్తూ వస్తారు. జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, దుఃఖం రెండూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయనేదే అసలైన చిక్కుముడి. ఆ చిక్కుముడు ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మిత్రమా. నా వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు చేస్తారు, నా వాళ్ళు చూసుకుంటారు, అందరూ నా వాళ్ళే అంటూ అందరినీ నమ్మి చేతకాని వాడిలా మిగిలిపోయావు మిత్రమా. అందరిలో నీకు విలువ కూడా కోల్పోయావు. నీకంటూ ఒక గమ్యం లేదు, నీకంటూ ఒక అభిప్రాయం లేదు. నీలా నువ్వు ఉండడం మర్చిపోయావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు నిలువును ముంచేస్తున్నావా? కాస్త ఆలోచించు మిత్రమా. ఏ ఒక్కరి జీవితం ఆనందమయం కాదు కదా. కనిపించేంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు. మనసు విప్పి చెప్పుకోలేని మాటలు ఎన్నో, కంటికి కనిపించని కన్నీళ్ళెన్నో, పైకి కనిపించే నవ్వులు చూసి సంతోషంగా ఉన్నారని అంచనా వేస్తే తప్పే మిత్రమా. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంతగా ఆలోచిస్తావో ఎదుటివారిని ఒక మాట అనే ముందు కూడా అంతే ఆలోచించాలి మిత్రమా. వాళ్ళ బాధలు చెప్పుకోలేక నవ్వుతూ నటిస్తారు కొందరు. అవునా మిత్రమా? మోసపోయిన వాళ్ళ బాధ మోసం చేసే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు, తెలియదు. కానీ ఏదో ఒక రోజు మాత్రం మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు మిత్రమా. కాలం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు, గుర్తుంచుకోండి. నటించేవారు, నమ్మించేవారు ఏమీ కోల్పోరు. నమ్మిన వాళ్ళే సర్వం కోల్పోయింది అంటారు. నమ్మి మోసపోయినవాడు ఒకటి రెండు మోసపోయినవాడు తర్వాత మోసపోకుండా జాగ్రత్త పడతారు. మోసం చేసినవాడు
తర్వాత ఎంత నిజాయితీగా బ్రతికినా నమ్మకమనే పదానికి తన జీవితంలో హక్కుదారు కాలేడు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, కొందరిని నా జీవితం నుంచి దూరం చేసుకున్నానంటే వారి మీద కోపంతో కాదు, నన్ను నేను గౌరవించుకొని. నూనె లేకుండా దీపం వెలగదు, నమ్మకం లేకుండా బంధం కూడా నిలబడదని గుర్తుంచుకో మిత్రమా. కొలిములో కాలనిది లోహం పనిముట్టుగా మలచడానికి కుదరదు కదా. కష్టాల కొలిమిలో కాలకపోతే మనిషి సుఖ సంతోషాలను మనస్ఫూర్తిగా అనుభవించలేడు. కష్టం లేనిదే సుఖానికి విలువలేదు మిత్రమా. సుఖం వచ్చాక కష్టం వస్తే మనిషికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కష్టం వచ్చాక సుఖం కలిగితే మనిషికి చాలా ఆనందంగా ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితం బాగుపడాలన్నా, జీవితంలో మనం విజయం సాధించాలన్నా కష్టాల కొలిమిలో కాలక తప్పదు కాదంటారా మిత్రమా. జీవితం అంటే యుద్ధమే, ప్రతి క్షణం జీవన మరణ పోరాటమే. గెలుపు ఓటములు దానిలో ఒక భాగమే. నువ్వు ఓటమిని అంగీకరించినా విధి నిన్ను వదిలిపెట్టదు. తట్టి లేపి మరీ సంసిద్ధం చేస్తుంది, సన్నాహాలను సిద్ధం చేస్తుంది. తప్పదనుకుంటూ బరిలోకి దిగుకు మిత్రమా. తాడో పేడో తేల్చుకోవాలని పట్టుదలతో దిగు, విజయం నిన్ను వరిస్తుంది. అందరూ అంటుంటారు కదా, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండడమా? అంతేనా మిత్రమా? కాస్త ఆలోచించు. ఉమ్మడి కుటుంబం ఆనందాలకు, అనుబంధాలకు నెలవు, ప్రతి ప్రేమకు ఆలయం, అనురాగాలు నిలయం. నిజానికి ఒకప్పుడు ఇలానే ఉండేవట. ఇప్పటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలంటే కుదరవు. ఇవన్నీ సినిమాలో చూడ్డానికి, ఊహించుకోవడానికి బాగుంటుందేమో, కానీ ఇప్పటి రోజుల్లో కలిసి జీవించడానికి వీలు పడదు మిత్రమా. ఉన్న ఒక్క కొడుకుని, కూతుర్ని ఇంటికి ఊరికి దూరంగా హాస్టల్లో పెంచుతున్న రోజులివి. బిడ్డలకు అమ్మా నాన్నల బరువై వారిని అనాథాశ్రమంలో చేర్పిస్తున్నారు. సొంత అభిప్రాయాలు, స్వేచ్ఛ, ఎవరికి నచ్చిన నిర్ణయాలు వారే తీసుకోవడం అలవాటు పడి బ్రతుకుతున్న సమాజం ఇది. ఇక ఉమ్మడి కుటుంబం అంటే జరిగే పనేనా? కాదంటారా మిత్రమా. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక ఫోటోలపై ప్రేమలెందుకు? ఫోటో మాట్లాడదని తెలుసు కదా. బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమాన్నాలెందుకు? ఆత్మ తినదని తెలుసు కదా. మనిషి ఉన్నప్పుడు గౌరవించక చనిపోయాక గగ్గోలు ఎందుకు? తిరిగి లేవరని తెలుసు కదా. సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాచి మర్యాదలెందుకు? మనిషి విలువ మరణిస్తే గాని తెలియదా? లేక అప్పుడు గాని అర్థం కాదా? ఏమైంది మిత్రమా? 100 మందికి నచ్చిన నువ్వు ఎవరికో ఒకరికి నచ్చలేదంటే వాడి ఆలోచన విధానంలోనే లోపం ఉంది. ఆ ఒక్కడి కోసం 100 మందిని ఆనందపరిచే అవకాశాన్ని ఎన్నటికీ కూడా వదులుకోక మిత్రమా. బాధ్యతలు లేకుండా భర్త, ఇంటి ఖర్చుల విలువ తెలియకుండా భార్య ఉండకూడదు. కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని పెంచకూడదు మిత్రమా. మిత్రమా, నిజాయితీగా ఉండే ఆడది ఎప్పుడు కూడా పొగరగానే ఉంటుంది. ఎందుకంటే ఆమెకు నటించడం రాదు కాబట్టి. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.